హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక. ప్రస్తుతం మన ఎన్టీవీ టీం ఎక్కడుందో తెలుసా? గుంటూరుకు వచ్చాము. ఎందుకు అంటారా? మహానగరాలలో అంటే హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు ఇలా ఎక్కడా లేని న్యూరో సర్జన్స్కి సంబంధించి, న్యూరో ట్రీట్మెంట్స్కి సంబంధించి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్న హాస్పిటల్కి వచ్చేసాము. అదే డాక్టర్ రావ్స్ హాస్పిటల్. డాక్టర్ మోహన్ రావ్ గారు ద ఫౌండర్ ఆఫ్ డాక్టర్ రావ్స్ హాస్పిటల్. తను యూఎస్ యూకేలో ఫెలోషిప్స్ చేసి అక్కడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని ఇక్కడ మన గుంటూరులో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. బీట్ ఎనీథింగ్ అంటే న్యూరో సర్జరీస్కి సంబంధించిన ఎనీ సర్జరీ అయినా కూడా, ఎపిలిప్సీ సర్జరీ కావచ్చు, పీడియాట్రిక్ న్యూరో సర్జరీ కావచ్చు, లేకపోతే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ కావచ్చు, ప్రతి సర్జరీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ని ఆయన ఇక్కడ అందజేస్తున్నారు. మరి అసలు న్యూరో సర్జరీస్ ఏముంటాయి, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి అన్ని విషయాలు ఆయనకి తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు ఎండోవాస్కులర్ న్యూరో సర్జరీ యూవీఏ యూఎస్ఏ, న్యూరో ఆంకాలజీ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ యూవీఏ యూఎస్ఏ, మినిమలీ ఇన్వేసివ్ న్యూరో సర్జరీ ఓఎస్యూ యూఎస్ఏ, పీడియాట్రిక్ న్యూరో సర్జరీ ఎన్సిహెచ్ యూఎస్ఏ, ఎండోస్కల్ బేస్ సర్జరీ ఓఎస్యూ యూఎస్ఏ, ఎపిలిప్సీ అండ్ స్కల్ బేస్ సర్జరీ యూసీడీ యూఎస్ఏ ఫెలోషిప్స్ చేసిన డాక్టర్ రావ్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు మినిమలీ ఇన్వేసివ్ న్యూరో సర్జరీస్ అంటే ఏంటి, ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ ఉంటాయి, ట్రెడిషనల్ సర్జరీస్ కన్నా ఇవి ఎందుకు బెటర్ ఆప్షన్స్, ఇలాంటి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం. సో ముందుగా అసలు ఈ హాస్పిటల్లో, డాక్టర్ రావ్స్ హాస్పిటల్లో ఇన్ని ఫెలోషిప్స్ చేసి ఇంత ఎక్స్పర్టైజ్ బేసికలీ న్యూరో సర్జరీస్ కానీ మినిమలీ ఇన్వేసివ్ సర్జరీస్లో ఉన్న మీరు ఈ హాస్పిటల్లో ఎలాంటి టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారండి? ఇలాంటి టెక్నాలజీస్ అంటే అమ్మా బేసిక్గా ఇక్కడ ఒకసారి చూస్తే జస్ట్ మనం పైనుంచి కింద దాకా, సో ఇది బ్రెయిన్, ఇది స్పైన్. సో బ్రెయిన్లో కానీ లేకపోతే స్పైన్లో కానీ, అంటే ముక్కు ద్వారా కానీ, లేకపోతే డైరెక్ట్గా బ్రెయిన్లో చిన్న బెజ్జం పెట్టి కానీ, లేకపోతే మెడలో కానీ, లేకపోతే నడుంకు కానీ, ఎక్కడైనా సరే అంతా ఎండోస్కోప్ తోటి సర్జరీస్ చేస్తాం. ఈ ఎండోస్కోపిక్ సర్జరీస్ చేయాలి అని అంటే మనకి అంటే ఈవెన్ బ్లడ్ క్లాట్ అయితే ఈ బ్రెయిన్ పార్ట్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా అనమాట. అలాగే ఇంట్రాఆపరేటివ్ సిటీ స్కాన్ కూడా మన దగ్గర ఉంది. ఆ ఇంట్రాఆపరేటివ్ సిటీ స్కాన్ ఏంటంటే దీన్ని మనం మామూలుగా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ బైప్లేన్ క్యాత్ ల్యాబ్ కూడా ఈ హాస్పిటల్లోనే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ హాస్పిటల్లోనే పెట్టామన్నమాట. సో అంటే ఏంటంటే దీనికి 2 ఆర్మ్స్ ఉంటాయి. మనం బ్లడ్ అంటే బ్రెయిన్లో బ్లడ్ వెసల్స్ ఇటు పడితే అటు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే వాటన్నిటిని ఒక అప్రోప్రియేట్గా చూడాలి అంటే ఎథికల్గా న్యూరోవాస్కులర్ ప్రొసీజర్స్ అంటే ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ అన్ని బైప్లేన్ క్యాత్ ల్యాబ్లోనే చేయాలి. ఇక్కడ అందరూ మోనోప్లేన్లోనే చేస్తారు. ఓకే, అదే
దాని తర్వాత ఈ ఎండోస్కోపీ 4K ఎండోస్కోపీ డాక్టర్ రావుస్ హాస్పిటల్లోనే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అయింది 5 years బ్యాక్. వచ్చిన వెంటనే ఇక్కడే మనమే తీసుకున్నాం అనమాట. తర్వాత హై అండ్ మైక్రోస్కోప్ ఉంది. తర్వాత న్యూరో మానిటరింగ్ అంటారు. న్యూరో మానిటరింగ్ అంటే ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ అంటే మనకి ఏదైనా సరే అంటే కరెంట్ మనం పైన బ్రెయిన్ నుంచి బ్రెయిన్లో కనుక మనం కరెంట్ని స్విచ్లు కనుక అనుకుంటే, మన చేతులు కాళ్ళు కనుక బల్బులు కనుక అనుకుంటే అక్కడి నుంచి ఇక్కడికి కరెంట్ వచ్చి అంటే బ్రెయిన్లో స్విచ్ చేసి మన చెయ్యి పని చేయాలి అని అంటే మధ్యలో వైర్లు ఉంటాయి. వీటన్నిటి ఫంక్షన్ని అంటే కరెంట్ ఇక్కడ ఎంత మొదలైందో ఇక్కడ అంతే వచ్చిందా లేదా అనేదాన్ని చెక్ చేసుకుంటాం న్యూరో మానిటరింగ్. అంటే అది నాకేం చెప్పిద్ది అంటే ఒక 30 సెకండ్ల ముందే ఏదో నేను తేడా చేయబోతుంటే చెప్పిద్ది అనమాట. అంటే ఆ ఏరియా అంటే నేను ఆ చెయ్యి కాలు ఏరియా దగ్గరికి వెళ్ళినప్పుడు నేను స్టిమ్యులేట్ చేస్తే కరెంట్ కనుక దానికి పాస్ చేస్తే వెంటనే ఆ చెయ్యి కాలు ఏరియాలో అది ఏ మజిల్స్కి అయితే సప్లై చేస్తో ఆ మజిల్స్లో కరెంటు వెలుగుతూ వస్తుంది అనమాట. సో అది న్యూరో మానిటరింగ్ అంటారు. అలాగే ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎలా పెట్టాలి ఎండోస్కోపు కానీ లేకపోతే ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్కి ఎలా వెళ్ళాలి అనేది, అంటే ఇప్పుడు మనం గుంటూరు నుంచి హైదరాబాద్ కనుక వెళ్తే గూగుల్ మ్యాప్స్ ఎలా ఉంటాయో అలాగే మనం కరెక్ట్గా అంటే ఈ ప్లేస్ నుంచి బ్రెయిన్ ట్యూమర్ ఉన్న చోటుకో లేకపోతే వెంట్రికల్లోకో లేకపోతే ఈ సెర్వికల్ డిస్క్లోకో లేకపోతే నడుములో ఉన్న డిస్క్లోకో ఎగ్జాక్ట్గా వెళ్ళాలంటే ఈ న్యూరో నావిగేషన్ కరెక్ట్గా మనల్ని అక్కడ తీసుకొని వెళ్ళి పెట్టిద్ది అనమాట. ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్ గ్యాడ్జెట్స్. అండ్ అదే కాకుండా స్పైన్ సూట్ అంటారు. అంటే దీంట్లో ఏంటంటే 360 degreesలో మనం స్పైన్ చూడొచ్చు. సో మనం చాలా ప్రిసైజ్గా అంటే స్పైన్ సూట్లోకి వెళ్ళాము అని అంటే చాలా ప్రిసైజ్గా స్క్రూస్ పడతాయి. అంటే పెడికల్ స్క్రూస్ కావచ్చు లేకపోతే మెడలో స్క్రూస్ కావచ్చు, ఎక్కడైనా సరే ఇబ్బంది లేకుండా స్క్రూలు పడతాయి అన్నమాట. సో అలాగే నావిగేటెడ్ డ్రిల్ అనమాట. అంటే ఏంటంటే నేను డ్రిల్ చేస్తున్నప్పుడు అంటే ఒక బెజ్జం వేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఒక దేన్నైనా డ్రిల్ చేస్తున్నప్పుడు క్లియర్గా నాకు నేను ఎక్కడ సర్జరీ చేస్తున్నాను అనేది నాకు క్లియర్గా తెలిసిపోతుంటుంది అనమాట. అంటే నేను కరెక్ట్గా దేని మీద ఉన్నాను అనేది నా స్క్రీన్ మీద నాకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ అనేది చాలా ఈజీ అయింది. ఈ మినిమల్ ఇన్వాజివ్లోనే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా మినిమల్ ఇన్వాజివ్ ఎండోవాస్కులర్ న్యూరో సర్జరీ అంటే తొడలోంచి వెళ్ళటం కానీ లేకపోతే చేతిలోంచి వెళ్ళటం కానీ, లేదా మినిమల్ ఇన్వాజివ్ స్పైన్ సర్జరీ అంటే చిన్న ట్యూబ్ యూస్ చేసి కానీ ఎండోస్కోప్ యూస్ చేసి కానీ, మినిమల్ ఇన్వాజివ్ బ్రెయిన్ సర్జరీ అంటే ఎండోస్కోప్ తోటి కానీ లేకపోతే చిన్న ట్యూబ్ యూస్ చేసి కానీ చేసే కానీ ఇవన్నీ అనమాట. ఇది అన్నిటికీ ఈ ఎక్విప్మెంట్ అంతా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్న ఎండోవాస్కులర్ అయితే మెకానికల్ థ్రాంబెక్టమీ చేయటం కానీ లేకపోతే యాంజియోగ్రామ్ చేయటం కానీ ఇవన్నీ. స్పైన్ సర్జరీలో అయితే డిస్కెక్టమీస్ చేయటం కానీ డీకంప్రెషన్ చేయటం కానీ ఇవన్నీ ఎండోస్కోప్తో చేస్తాం. అలాగే మెడలో ఫొరామినాటమీస్ చేయటం కానీ లేకపోతే ACDFL చేయటం కానీ ఇవన్నీ ఎండోస్కోప్తో చేయొచ్చు. అలాగే బ్రెయిన్లో అయితే ట్యూమర్స్ తీసేయటం కానీ లేకపోతే ఫేస్ మీద పెయిన్ వస్తుంటే మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ కానీ ఈ సర్జరీస్ అన్నీ కూడా మనకి ఈ మినిమల్ ఇన్వాజివ్ చేసుకోవచ్చు. కమింగ్ టు మినిమల్ ఇన్వాజివ్ న్యూరో సర్జరీ గురించి అంటే ఏ కండిషన్స్లో ఎలాంటి సర్జరీస్ చేయాలో చెప్పారు మీరు. సో బేసికలీ అంటే ఇప్పుడు జనరల్గా ట్రెడిషనల్ సర్జరీస్కి మినిమల్ ఇన్వాజివ్ సర్జరీస్కి ఎందుకు స్విచ్ అవ్వడం అంటే లైక్ మేజర్ అడ్వాంటేజెస్ ఏమున్నాయంటారు? మినిమల్ ఇన్వాజివ్ న్యూరో సర్జరీ అంటే బేసిక్ అడ్వాంటేజ్ మనము మజిల్స్ని అంటే చిన్న కోతతో యూజ్ చేసి మజిల్స్ని దేన్ని ఇబ్బంది పెట్టకుండా మనం సర్జరీ చేస్తాం. అందువలన ఏమవుతుంది అంటే మజిల్స్ అంటే మనం ఇప్పుడు లేచి మనం మన 2 కాళ్ళతో నడుస్తున్నాము, 4 కాళ్ళు జంతువులా కాకుండా అనడానికి ఒకటే కారణం మన బ్యాక్నున్న మజిల్స్. ఆ మజిల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి మనం నడవగలుగుతాం. అదే స్ట్రాంగ్ ఇప్పుడు ఏ కుక్కనో లేకపోతే మీరు పిల్లినో తవిడి చూడండి, మీకు ఓన్లీ ఎముకే తగిలిద్ది, దానికి ఉన్న మజిల్స్ కనిపించవు అనమాట. ఎందుకు అంటే దానికి ఆ మజిల్స్ లేవు కాబట్టి అది లేచి నడవలేదు. సో అది బేసిక్ ఇదనమాట. సో మినిమల్లీ ఇన్వాజివ్ న్యూరో సర్జరీకి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. నేను నిమ్స్లో ఉన్నప్పుడు మేము చేసే సర్జరీలు, దీంట్లో స్క్రూలు రాడ్లు ఇలా ఫిక్స్ చేస్తాం. ఓకే, ఇలా ఇదంతా ఓపెన్ చేసేసి ఇలా చేస్తాం. దాని మూలంగా ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ తెల్లగా ఉన్న అన్ని మజిల్స్ చనిపోయింది అనమాట. అంటే అన్ని మజిల్స్ చచ్చిపోతాయి. ఇది నార్మల్గా ఉన్న మజిల్, ఇది చనిపోయిన మజిల్. చనిపోయిన మజిల్ ఏం చేస్తుంది, ఆడ పనికిరాదు కాబట్టి ఇంకొంచెం వీక్ అవుతాం. అది అలా కాకుండా ఇలా చిన్న చిన్న బెజ్జాల్లోంచి మనం సర్జరీస్ చేస్తే ఓన్లీ ఆ బెజ్జం వెళ్ళిన రూట్ ఉంటుంది కానీ మజిల్కి ఏమీ అవ్వదు.
ఓకే. సో మజిల్ స్పేరింగ్ సర్జరీ మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ అంటే. బేసిక్గా మజిల్ స్పేరింగ్ చిన్న కోతలో చేస్తాము. సో దాని మూలంగా ఏమవుతుంది, మనకి ఇబ్బందులన్నీ తగ్గుతాయి. ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి మీరు, ఇది మినిమల్ ఇన్వాజివ్ స్పైన్ సర్జరీ. దీంట్లో ఏంటి, స్క్రూలు డైరెక్ట్గా స్కిన్లోంచి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతున్నాయి అనమాట. అంటే ఇంకేమీ లేకుండా డైరెక్ట్ పాత్ అనమాట, అంతే. ఇది నావిగేషన్ యూజ్ చేసుకొని మినిమల్ ఇన్వాజివ్గా స్పైన్ సూట్లో సర్జరీ చేస్తే ఇలా స్క్రూస్ ఇలా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాయి, దాంట్లో రాడ్ లోపలికి వెళ్ళిపోతుంది, ఫైనల్గా ఇదనమాట ఈ కన్స్ట్రక్ట్ వస్తుంది. దీనికి అన్నీ ఓపెన్ చేయాల్సిన పని లేదు, మజిల్స్ అన్నిటిని చంపేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా అయిపోతుంది అనమాట. సో దీని మూలంగా అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, సో ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనం ఒక సర్జరీ చేస్తున్నాము అంటే దాని అడ్వాంటేజెస్ ఇంక్రీజ్డ్ సేఫ్టీ అనమాట. దీంట్లో ఏం వాడుతున్నాం మనం, మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ చేయాలి అంటే ₹1 కోటి ఆపరేషన్ థియేటర్ వాళ్ళు చేయలేరు. మినిమం 17-18 కోట్లు ఉంటే ఆపరేషన్ థియేటర్ వాళ్ళు చేయగలుగుతారు. ఎందుకు చేయగలుగుతారు అంటే వీళ్ళకి గ్యాడ్జెట్స్ అన్ని అవసరం. న్యూరో నావిగేషన్ కావాలి, న్యూరో మానిటరింగ్ కావాలి, తర్వాత ఈ ట్యూబులర్ రిట్రాక్టర్స్ కావాలి. అంటే జస్ట్ డైలేటర్స్ పెట్టుకొని ట్యూబులర్ రిట్రాక్టర్స్ పెట్టుకోవాలి, ఎండోస్కోప్ హై ఉండాలి, లైక్ మైక్రోస్కోప్ కూడా హై ఎండ్లో ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనం చేయగలుగుతాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, టెక్నాలజీని మనం బాగా వాడుతున్నాం అంటే ఏమవుతుంది, మనకి ఆటోమేటిక్గా బెటర్ అవుట్కమ్స్ వస్తాయి. అంటే బెటర్ ఏమంటారు, ప్రిసిషన్. అంటే మనం ఎగ్జాక్ట్గా ఏ పాయింట్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం ఆ పాయింట్ దగ్గరికే వెళ్తాం, అంతే, పక్కకి వెళ్ళాం ఇంకెక్కడ, యాక్యురేట్గా అక్కడికే వెళ్తాం అనమాట. సో పెద్ద పెద్ద ఇన్సిజన్స్ ఉండవు దీనికి, చిన్న ఇన్సిజన్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఒకటి. రెండోది యాజ్ యూజువల్గా చెప్పినట్టుగా మజిల్ని చంపం. మజిల్ని చంపకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి ఫర్దర్ సైడ్ ఎఫెక్ట్స్, ఫర్దర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అంటే 2 సంవత్సరాల తర్వాత ఈ స్పైన్ సర్జరీ అయిన తర్వాత నీకు ఫర్దర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలాగే మూడోది ఏది, ఫాస్ట్గా రికవరీ అవుతారు. మజిల్ డ్యామేజ్ ఎంత తక్కువ ఉంటే అంత ఫాస్ట్గా రికవరీ అవుతారు, అంత ఫాస్ట్గా హాస్పిటల్ డిశ్చార్జ్ అవుతారు. అలాగే ఇంజురీ మనం చేసిన దగ్గర తక్కువ ఉంటుంది, ఆటోమేటిక్గా తక్కువ. చిన్నది ఇంజురీ అయితే చిన్న స్కారే పడుద్ది, చిన్న పుండే ఉంటుంది. అలాగే ప్రతి దాంట్లోనూ అంటే బ్లడ్ లాస్ అనేది చాలా 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 తక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్గా బ్లడ్ లాస్ తక్కువ ఉండి టైం తొందరగా అయిపోయి చిన్న ఇన్సిజన్స్ కనుక మనం వాడి, ఎప్పుడు ఎండోస్కోప్ అంటే నీళ్ళల్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి దాంట్లోంచి, సో వూండ్ అంతా వాష్ అయిపోతూ ఉంటే ఇన్ఫెక్షన్స్ కూడా తక్కువ అవుతాయి. అంతేకాకుండా ఎండోస్కోప్ తోటి మనం చూసేటప్పుడు మన ఫీల్డ్ ఆఫ్ విజన్ చాలా పెద్దదిగా ఉంటుంది. అంటే నేను ఇప్పుడు నా 4K మానిటరు దానంత ఉంటుంది, అక్కడ కనిపించే టీవీ అంత ఉంటుంది అనమాట. అంటే నియర్లీ 80 సెంటీమీటర్స్ మానిటర్లో నేను 1 mm నరాన్ని చూస్తూ ఉంటాను. అంటే ఆ 1 mm నరము 2 mm నరం 80 సెంటీమీటర్స్లో కనిపిస్తున్నప్పుడు నేను డ్యామేజ్ చేయడానికి అవకాశం అనేది చాలా 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 తగ్గిపోద్ది. అది సో బేసిక్గా అవన్నమాట. సో దానికి ఏం కావాలి అని అంటే, మనం ఇది చెయ్యాలి అంటే కంపల్సరీగా మనకి చాలా మోడర్న్ ఎంఆర్ఐ కావాలి. అంటే వైర్లు, స్క్రూలు, అంటే వైర్లన్నీ మనకు కనిపిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా, దీంట్లో వైర్లు, ఈ బులుగు వైర్లన్నీ మన చేతులు కాళ్ళు అయ్యి, ఈ ఎర్ర వైర్లన్నీ ఒక బ్రెయిన్ని ఇంకో బ్రెయిన్ కంటే ఈ చెయ్యి ఏం పని చేస్తుంది, ఈ చేతి తెలియాలి అంటే ఈ ఎర్ర వైర్లు కావాలి. అలాగే ఈ గ్రీన్ వైర్లు కనిపిస్తున్నాయి కదా, ఈ గ్రీన్ వైర్లు కనుక ఇక్కడ ఉన్నాయి అని అంటే కంపల్సరీగా ఇవన్నీ నేను గీసుకోవాలి సర్జరీకి ముందు. సో ఆ గ్రీన్ వైర్లు ఏం చేస్తాయంటే మనం మాట్లాడేదాన్ని దీనికి సంబంధించినవి ఉంటాయి. అలాగే న్యూరో నావిగేషన్, ఒక పాయింట్ నుంచి నేను ఒక పాయింట్కి సేఫ్గా ఎలా వెళ్ళాలి అనేది, అంటే మంచి ఈ వైర్లన్నిటిని తప్పించుకొని ఎలా వెళ్ళాలనేది చెప్పిద్ది. అలాగే ఈ బ్రెయిన్ పాత్ ట్యూబ్స్, అవి కూడా లోపల ఎక్కడో 10 సెంటీమీటర్ లోపల ఉన్న ట్యూమర్ని నేను చిన్న 2 సెంటీమీటర్స్ ఇన్సిజన్ తోటి 11 mm ట్యూబ్ అనమాట అది. ఆ 11 mm ట్యూబ్ తోటి లోపలికి వెళ్ళి మిగతా దేన్ని నేను డిస్టర్బ్ చేయను. ఓకే, అది. దాని తర్వాత మంచి ఎండోస్కోప్. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఇంత క్లియర్గా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఏది ఆప్టిక్ నర్వ్, ఇది కెరోటిడ్ ఆర్టరీ, 2 ఆప్టిక్ నర్వ్లు అంతా. అది తర్వాత క్యూసా ఒకటి, తర్వాత ఇంట్రాఆపరేటివ్ న్యూరో మానిటరింగ్. నేను చెప్పాను ఆల్రెడీ 30 సెకండ్స్ ముందే మనకు తెలిసింది. తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్, రేడియో ఫ్రీక్వెన్సీ ఇవి అనమాట. సో ఇవన్నీ చేయటం మూలంగా మనకి యాడెడ్గా ఈ అడ్వాంటేజెస్ అన్నీ కలిసి వస్తాయి అన్నమాట.
కరెక్ట్. ఇప్పుడు పేషెంట్ సేఫ్టీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి IONM కూడా కీ రోల్ ప్లే చేస్తుందండి. IONM అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. IONM చేయటం మూలంగా మనకి 30 సెకండ్స్ ముందే మన చేయి పడిపోతుందా, కాలు పడిపోతుందా, స్పీచ్ పోతుందా అనేది నాకు తెలిసిద్ది. నేను ఇందాక ఒక వీడియోలో చూపించినట్టుగా మనం టచ్ చేస్తుంటే ఏ గ్రూప్ ఆఫ్ మజిల్స్ మీద అది ఎఫెక్ట్ ఉంటుందో అవన్నీ స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు ఈ కరెంటు అక్కడ మనం ఆగిపోవాలి. ఒక 5 mm దూరంలో దానికి ఆగిపోవాలి. అదే. సో అది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మినిమల్లీ ఇన్వేసివ్ టెక్నిక్స్ అనేవి మేజర్గా అంటే మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు బ్రెయిన్ ట్యూమర్స్కి కానీ స్పైన్ సర్జరీస్ కానీ వాడతారు ఉంటారు. సో మేజర్గా ఇప్పుడు ఉన్న పేషెంట్స్లో ఎక్కువ కైండ్ ఆఫ్ దేనికి మీరు ప్రిఫర్ చేస్తారు? నేను పైనుంచి కింద దాకమ్మా బాడీలో బ్రెయిన్ కానీ స్పైన్ కానీ ఏదైనా ఇందాక ప్రొసీజర్స్ అన్నీ చెప్పాను. ముక్కులోంచి వెళ్ళి పిట్యూటరీ అడినోమాస్ తీస్తాము. బ్రెయిన్లోంచి అంటే ఆర్బిట్ నుంచి వెళ్ళి ఎక్కడైనా సరే ఎనీ ప్లేస్. ఇక్కడ ఏంటంటే పెద్ద కోత కాకుండా అంటే చాలా పెద్దగా ఇంత కోత కోయకుండా ఇంత కోతలోంచి లోపలికి వెళ్తే అది మినిమల్లీ ఇన్వేజివ్. ఓకే, దాన్ని ఈ ప్రతి ప్లేస్కి అన్వయించుకోవచ్చు. సో ఎక్కడైనా చేయొచ్చు. మొత్తం అంత బాడీ మొత్తం అంటే నా పార్ట్స్ వచ్చేసి బ్రెయిన్, స్పైన్, నర్వ్స్, సో అన్నిటికీ. సో ఈ కీ హోల్ సర్జరీ కూడా ఇలానే అంటే మినిమల్ ఇన్వేజివ్ నే ఇంకో పదం కీ హోల్ సర్జరీ, దీనికే ఇంకో పదం ఎండోస్కోపిక్ న్యూరో సర్జరీ, దీనికే ఇంకొక పదం ట్యూబులర్ సర్జరీ. ఇవన్నీ కూడా ఏంటంటే పర్యాయ పదాలు అనమాట. సో మినిమల్లీ ఇన్వేజివ్ న్యూరో సర్జరీ. సో ఇప్పుడు ఈ మినిమల్లీ ఇన్వేజివ్ న్యూరో సర్జరీస్ లో రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు రోబోట్ అనేది అసిస్ట్ చేస్తుంది. ఇందాక నేను చెప్పాను, చాలా సార్లు చెప్పాను. ఇప్పటికి అది జస్ట్ కోబోట్స్, ఇంకా రోబోట్ కాదు. ఏంటి అంటే నేనేదో అయితే మెజర్ చేసుకొని దానికి అంకెల్ దాంట్లో ఎక్కిస్తానో అది అలా వచ్చి ఆ పొజిషన్లో నుంచుంటది. సో దాంట్లోంచి నేను స్క్రూ వేసుకుంటాను అనమాట. అదే. సో దీనికి ఇంకా మార్పులు ఇంకా చాలా అవసరం. ఇంకా అడ్వాన్స్ లెవెల్కి మనం జస్ట్ బేసిక్ లెవెల్ ఆఫ్ కోబోట్ సర్జరీలో ఉన్నాం అనమాట. అదే. సో ఈ ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ అంటే ఏంటి? అంటే అది కూడా ఈ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్ కిందనే వస్తుంది. ముందు మనం పైనుంచి కిందకి వెళ్దాము. ప్రొసీజర్స్ అన్ని ఎలా చేస్తాము ఏంటి అనేది. ఓకే, ముందు పిట్యూటరీ అడినోమాస్ చూద్దాం. సో పిట్యూటరీ అడినోమాస్ చూసామనుకోండి, ఇట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ దీంట్లో మీకు ఎడినోమా అసలు కనిపించట్లేదు. అంటే చాలా కష్టపడితే కానీ ఎక్కడో ఉన్న ఈ చిన్న ఇది ఒక ఫారిన్ పేషెంట్ అనమాట. ఓకే, 2 mm సర్జరీ ఉంది, 2 mm అనమాట. ఆ 2 mmని మన ముక్కులోంచి ఇప్పుడు వెళ్తున్నాం లోపలికి. ముక్కులోంచి లోపలికి వెళ్ళి మనం ఏం చేస్తాము, ముందు నాకు కావాల్సిన ప్లేసు పైన ముక్కులోంచి సెల్లా దగ్గరికి వెళ్ళాలి. సో సెల్లా దగ్గరికి వెళ్ళాలి అని అంటే దారిలో అడ్డం వచ్చినట్టుని మెల్లమెల్లగా పక్కకు జరుపుకుంటాను, లేకపోతే కొంచెం కట్ చేయాల్సి వస్తే కొంచెం కట్ చేసుకుంటాను. సెల్లా దగ్గరికి వెళ్ళాం. సెల్లా దగ్గర అంటే 18 సెంటీమీటర్ లోపల మనం సర్జరీ చేస్తున్నాం ముక్కు నుంచి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు ఆ పిట్యూటరీ ఇది ఆ గ్రంథి. సో ఆ పిట్యూటరీ గ్రంథికి పైన బోన్ ఉంటుంది. ఆ బోన్ ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఓపెన్ చేసి ఆ బోన్ తీసేసాం. ఆ బోన్ తీసేసిన తర్వాత నాకు ఆల్రెడీ నావిగేషన్ ఉంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది నార్మల్ గ్రంథి. ఓకే, ఎంత పెద్ద ట్యూమర్ అయితే అంత ఈజీగా రిమూవ్ చేయొచ్చు, ఎంత చిన్నదైతే అది అంత డిఫికల్ట్ కనిపించదు. సో నాకు ఆల్రెడీ నావిగేషన్ నేను యూజ్ చేసి అంతా చేయటం మూలంగా నాకు ఇక్కడ ఉందని తెలుసు ఆ ట్యూమర్. సో అది కూడా చాలా కష్టపడితేనే, ఇదేది కుషింగ్స్ డిసీజ్ అనమాట. ఆ ట్యూమర్ కనుక తీయకపోతే ఆ పేషెంట్ జీవితంలో బాగుపడ్డు. అదే, ఇప్పుడు నీకు ఆ పేషెంట్ని కూడా చూపిస్తాను. ఫారిన్ పేషెంట్ని ఎంతలా ఉంటుంది ఏంటి అనేది మీకు తెలిసిద్ది. సో ఇక్కడ దాంట్లో ఆ ట్యూమర్ తీసేసాం అనమాట. తీసేసాము, తర్వాత మొత్తం అంతా అయిపోయింది. సో ప్యాక్ చేసేసాం, అయిపోయింది. ముక్కులోంచి వెళ్ళాం, ముక్కులోంచి వచ్చాము. సర్జరీ చేసినట్టు పేషెంట్కి తెలియదు, ఏమీ లేదనమాట. సో ఇలా లావుగా తయారవుతారు. నెక్స్ట్ పిట్యూటరీ గ్రంథి అయిపోయిన తర్వాత జనరల్గా కామన్గా ఇంకా చేసేది ఏంటంటే, సో ఇలా ఉన్నవన్నిటిని మనం సింపుల్గా చేసేయచ్చు, ఇబ్బంది లేకుండా చేయొచ్చు. మన లోకల్ పేషెంట్స్ పెద్దగా ట్యూమర్ ఉంటే ఈజీగా తీయొచ్చు. ఓకే, ఇక్కడ ఉన్న కొంతమంది పేషెంట్స్ టెస్టిమోనియల్స్ అనమాట. సో వాళ్ళ సర్జరీలు కూడా పెట్టుకున్నాము. సో ఇది ఈజీగా అనమాట. ఇందాక దాంతో పోలిస్తే చాలా ఈజీగా ట్యూమర్ అంతా కనిపిస్తూ ఉంది కాబట్టి ట్యూమర్ తీయటం ఈజీ. ట్యూమర్ని కనిపించకపోతే దాన్ని ఎతకడం కష్టం, కానీ కనిపిస్తూ ఉంటే సేమ్ ముక్కులోంచి ఇది ఆపరేషన్ అనమాట. సో తీస్తాం.
సో ఇంకొన్ని ఉంటాయి ట్యూమర్స్ చాలా పెద్దగా అనమాట. ఈ పెద్దగా ఉన్న వాటిలో ఏంటంటే రక్తనాళాలు అలా ఉండిపోతాయి. సో ఇప్పుడు దీంట్లో చూసాం అనుకోండి, ఇక్కడ మనకి ముందే మనం ప్లాన్ చేసుకుంటాం ఈ ఎర్రగా ఉన్న అన్ని ట్యూమర్లో ఉన్న పెద్ద పెద్ద రక్తనాళాలు. ఈ రక్తనాళం పోతే పేషెంట్ చచ్చిపోద్ది. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ. ఇప్పుడు ఈ వీడియో చూపించాను అనుకోండి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఇవన్నీ రక్తనాళాలు, పెద్ద పెద్ద రక్తనాళాలు. వీటినే మనం పక్షవాతం వచ్చే రక్తనాళాలు అంటాం. ఓకే, సో అవన్నీ నీట్గా తెలిసిద్ది అనమాట. సో మనకి ఎక్కడ ఏముంది ఏంటి అనేది ప్రిసైజ్గా ముందే ఐడెంటిఫై చేసుకుంటాం. దీని తర్వాత సర్జరీలో కూడా సేమ్ న్యూరో నావిగేషను. నేను ఎంత ట్యూమర్ని తీశాను, ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను. నేను సగం సర్జరీ సగంలో ఉన్నాను. నాకు ఇది చాలా పెద్ద ట్యూమరు, 7 సెంటీమీటర్ల ట్యూమరు. సో ఎక్కడ దాకా వెళ్ళాము, ఇంకా ఎంత తీయాలి అనేది తెలియాలి అని అంటే దీన్ని ఈ నావిగేషన్ తీసుకొని ఇక్కడ వాడుకుంటాం అనమాట. సో దట్ మనం కరెక్ట్గా ఎక్కడ దాకా వెళ్ళాము, ఎక్కడ ఉన్నాము, మధ్యలోకి వచ్చాం అంటే ఇంకా 70% ట్యూమర్ ఉంది. సో ఇది చెప్పిద్ది అనమాట. సో ఆ ట్యూమర్ లోపలికి వెళ్ళడానికి ఇంకా పూర్తిగా అయిపోయిన తర్వాత సర్జరీ అంటే మనం రక్తనాళాలన్నింటికి అంటే వచ్చేసాము అనుకున్నప్పుడు అది కూడా క్లియర్గా చెప్పిద్ది అనమాట. ఇప్పుడు నేను ప్రతిదీ ఇది ఇక్కడ తిప్పుతా ఉన్నాను అంటే ఈ ట్యూమర్ మొత్తం ఆల్మోస్ట్ నేను దాటి వచ్చేసాను. ఓకే, ఇక్కడ కూడా కింద దాకా వెళ్ళిపోయాం, ఇక్కడ రక్తనాళాలని టచ్ అవుతా ఉన్నాం అంటే ఇది సేఫ్ సైడ్, సేఫ్గా ఇక్కడ తోటి ఆపేయాలి సర్జరీ, లేదా ఇంతకంటే ముందుకెళ్తే మనకు ప్రమాదం వస్తుంది అనేది ఈ టెక్నాలజీ చెప్పింది. ఓకే, ఈ సర్జరీస్ సో అన్ని టెక్నాలజికల్గా చేసుకుంటే కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అలాగే సేమ్ ఇది సర్జరీ అయిపోయిన తర్వాత మనం ఎంత తీసాం కరెక్ట్గా ఇటు రక్తనాళం దగ్గరికి వెళ్ళాం, ఇటు రక్తనాళం దగ్గరికి వెళ్ళాం, ఇక్కడ ఉన్నాము, ఇదంతా తీసేసాం, మొత్తం అంతా కొంచెం ఉంచి మిగతా అంతా తీసేసాం అనమాట. ఈ మిగిలిన దాన్ని ఏం చేస్తాం, నేను ఆల్రెడీ మీరు న్యూరో ఆంకాలజీ రేడియో సర్జరీ నేను ఫెలోషిప్ చేశాను, దాన్ని ఏం చేస్తాను ఆ రేడియో సర్జరీ ఇస్తాం. సో దట్ ఇట్స్ 100% ప్రాబ్లం లేకుండా 10 సంవత్సరాల్లో అట్లీస్ట్ 92 to 98% అది గ్రోత్ రాదు ఇంకా. అదే బికాజ్ ఐఎమ్ ఏ న్యూరో ఆంకాలజిస్ట్ కాబట్టి. సో నా పేషెంట్కి వన్స్ కాంప్రహెన్సివ్ కేర్ అనమాట. అంటే ఒకసారి నా దగ్గరికి ఒక ట్యూమర్ పేషెంట్ కనుక వస్తే మినిమల్ ఇన్వాజివ్గా సర్జరీ చేస్తాను. దాని తర్వాత చేసిన తర్వాత మళ్ళీ ఆ పేషెంట్కి సర్జరీ అవసరం, సర్జరీ తర్వాత రేడియేషన్ సర్జరీ నేనే ఇస్తాను, అది కూడా హై డోస్ అనమాట, ఒక సింగిల్ ఫ్రాక్షన్లో ఇచ్చేస్తాను. సో దట్ ట్యూమర్ మళ్ళీ 10 సంవత్సరాల దాకా రాకుండా ఉంటుంది. ఇదే 3-4 న్యూరో సర్జన్స్ దగ్గర అంటే ముగ్గురు దగ్గరికి అంటే ఫస్ట్ నేను సర్జరీ చేస్తాను, సర్జరీ చేసి నేను వదిలిచ్చేసుకుంటాను పేషెంట్ని. తర్వాత అతను రేడియేషన్ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఎస్సీస్ వదిలేసుకుంటాడు, తర్వాత ఆయన మెడికల్ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాడు. వీళ్ళ ముగ్గురులో ఏ మాత్రం సమన్వయం లోపం ఉన్నా సరే పేషెంట్ అవుట్కమ్ బ్యాడ్ అయిపోతుంది. కానీ ఇవన్నీ ఫెలోషిప్స్ మీరు చేశారు కాబట్టి ఒక్కసారి డాక్టర్ రావ్స్ హాస్పిటల్కి వస్తే కంపల్సరీగా చాలా కాంప్రహెన్సివ్గా బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అనేది నీట్గా అయిపోతుంది. అది మినిమల్లీ ఇన్వాజివ్ పద్ధతిలో దానికి కావాల్సిన స్టీరియోటాటిక్ రేడియో సర్జరీ కానీ అన్నీ జరిగిపోతాయి. అలాగే ఇప్పుడు ఇంకొంచెం కిందకు వద్దాం. సో ఇక్కడ మెడలో ఈ బోన్ ఇలా గుచ్చుకుంటుంది, ఇది స్పైన్ బోన్ అనమాట, ఇక్కడ గుచ్చుకుంటా ఉంది. ఈ అబ్బాయి పరిస్థితి ఏంటి అంటే ఇంత గుచ్చుకుంటుంది కాబట్టి ఈ అబ్బాయికి బ్రెయిన్ స్టెమ్ అంతా నలిగిపోతుంది. సో దీనికి బహుశా నన్ను ప్రతి కాన్ఫరెన్స్కి పిలుస్తారు. ఈ సర్జరీస్ నేను 5 చేశాను. సో అంటే ఇవి రేర్ అనమాట, 5 చేశాను. దీనికోసం నన్ను ఆల్మోస్ట్ ప్రతి మిసాబ్కాన్కి పిలుస్తారు, మినిమల్ ఇన్వాజివ్ న్యూరో సర్జరీ కాన్ఫరెన్స్కి అనమాట, ఈ ప్రజెంట్ చేయమని చెప్పి. అదే సో దీంట్లో ఏం చేస్తామంటే ఆ సర్జరీ చేస్తాము. సో సర్జరీ సేమ్ ముక్కులోంచి లోపలికి వెళ్తాము, లోపలికి వెళ్ళిపోయి ఎక్కడైతే బోన్ ఉందో అదంతా చేసిన తర్వాత ఈ బోన్ అంతా ఇక్కడ ఏదైతే ఇందాక పొడుచుకుంటుందో ఆ బోన్ అంతా తీసేసాం. సో దట్ ఇది ఫ్రీ అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూడండి ఎంత లోన పొడుచుకుంటుందో, ఇక్కడ చూడండి ఆ బోన్ లేదు. సో దాన్ని తీసేసాం కాబట్టి ప్రాబ్లం అనేది సాల్వ్డ్ అనమాట. ఇక్కడ ఎంత లోన టెంట్ అయి ఉంది, ఇక్కడ ఈ బోన్ పోయింది. అదే తర్వాత ఆ బాబు నడవగలుగుతున్నాడు, ముందు వచ్చినప్పుడు నడవలేడు అనమాట, ఇప్పుడు ఆఫ్టర్ ద సర్జరీ నడుస్తాడు. ఎందుకంటే అంత ఇదనమాట. ఈ మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ కూడా చేయొచ్చు. మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ అంటే జస్ట్ మనకి ఇప్పుడు కొంతమంది ఉంటారు ట్రైజెమినల్ న్యూరాలజీ అనే జబ్బు ఉంటుంది. దాంట్లో ఏమవుతుందంటే ఈ ఫేస్ అంతా షార్ప్ షూటింగ్ కరెంట్ లాగా షాక్ కొడతా ఉంటుంది, 10-20 సెకండ్సే ఉంటుంది, తర్వాత మళ్ళీ పోద్ది అనమాట. అది అలా వచ్చినప్పుడు మాత్రం అసలు అది
విపరీతమైన అనమాట, పన్ను నొప్పి, చీక్ నొప్పి, ఇదంతా కరెంట్ అనమాట. సో దానికి సూసైడ్ కూడా చేసుకుంటారు. ఇట్స్ కాల్డ్ సూసైడల్ సిండ్రోమ్ అనమాట. సో దానికి సర్జరీ ఎలా చేస్తాము అంటే ఇక్కడ ఎండోస్కోప్ పెట్టుకొని ఇలా చూస్తాం. ఫస్ట్ ఇక్కడ ముందు మనకి ఆ నరం ఇది నరం అనమాట, 7th నరం. ఓకే, ఇది ఆ నరం దగ్గర ఉన్నటువంటి రక్తనాళాలన్నింటినీ సపరేట్ చేసుకుంటాం. సపరేట్ చేసుకొని తర్వాత 5th నర్వ్ దగ్గరికి వెళ్తాం. 5th నర్వ్ దగ్గర ఈ రక్తనాళం దీన్ని కొట్టుకోవటం మూలంగా ఈ పెయిన్ వస్తుంది. ఓకే, ఈ నరాన్ని ఇది కొడుతుంది అనమాట. కంటిన్యూస్గా ఇట్టా కొట్టడం మూలంగా అక్కడ నరం మీద మైలిన్ అనే ఒక పదార్థం ఉంటుంది, అది చనిపోతుంది. దాని మూలంగా ప్రాబ్లం వస్తుంది అనమాట. దాని మూలంగా ప్రాబ్లం వస్తుంది కాబట్టి దాన్ని డిసెక్ట్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ డిసెక్ట్ చేసుకొని ఇదంతా డిసెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాము అంటే ఈ నరానికి ఈ రక్తనాళాలని దూరంగా లాగిపెట్టాం. ఆ దూరంగా లాగిపెట్టిన తర్వాత టెఫ్లాన్ అనమాట, దాన్ని పీచుగా చేసి నరానికి రక్తనాళానికి మధ్యలో పెడితే ఆటోమేటిక్గా ఆ రక్తనాళం వచ్చి దీన్ని కొట్టడం ఆపేస్తుంది. సో పేషెంట్ ఇమ్మీడియట్గా పెయిన్ రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ ఇలా రాదు, ఇలా కాదు, పేషెంట్కి ఇలా ఇష్టం లేదు అనుకుంటే దీన్ని స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ద్వారా చేసుకుంటాం. రెండో పద్ధతి అనమాట. ఇది 10 సంవత్సరాల్లో 80% రాకుండా ఉంచితే అది 5 సంవత్సరాల్లో 50% మాత్రమే రాకుండా ఉంచితే ఇది ఇంకా బెస్ట్ ఆప్షన్ అదనమాట. ఓకే, ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ లాగా స్పైన్ ట్యూమర్స్ లో కూడా ఈ మినిమల్ ఇన్వేసివ్ వాడతాం, యూజ్ చేసుకోవచ్చు. సో జనరల్ గా వెంట్రికులర్ సర్జరీస్ చేస్తారు కదా, అది కూడా మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో చేస్తామమ్మా. జనరల్గా వెంట్రికల్లో వచ్చాయి ఈ ట్యూమర్స్ కానీ లేకపోతే ఈ సిస్టులు కానీ ఉంటాయి. దీన్ని మామూలుగా ఇక్కడ చూసామనుకోండి, ఇది చిన్నదనమాట, ఇక్కడ కనిపిస్తుంది. ఈ ట్యూమర్కి మనం జస్ట్ 1 సెంటీమీటర్ ఇన్సిషన్, ఇంత చిన్న వెజ్జం అనమాట. అది ఇంత అంటే ఎండోస్కోప్ 7 mm ఉంటుంది. సో దానికి సరిపోయేంత వెజ్జం వెంట్రుకల్లోకి వెళ్తాం. ఇక్కడ ట్యూమర్ కనిపిస్తా ఉంది మనకి. ఆ ట్యూమర్ని ట్యూమర్ అంటే కాల్ చేస్తాము. కాల్ చేసి చిన్నగా చేసేసి దాన్ని మెల్లగా బయటికి తీసేస్తాం అనమాట. సో ఇలాగే ఇది కొల్లాయిడ్ సిస్ట్ అంటారు. అలాగే ఏ ట్యూమర్ ఉన్నా సరే తీసేసే విధానం మాత్రం సేమ్ అనమాట. సో వీటినే మినిమల్ ఇన్వేజివ్ న్యూరో సర్జరీ అంటారు. ఓకే, తర్వాత తీసేసిన తర్వాత ఇంకెక్కడ ఏమి ఉండదు అనమాట. సో ఈ న్యూరో సర్జరీస్ లో కానీ స్పైన్ సర్జరీస్ లో కానీ అంటే ఆఫ్టర్ అంటే పేషెంట్ అవుట్కమ్ కానీ సక్సెస్ రేట్స్ కానీ ఎలా ఉంటుంది? జనరల్గా ఎప్పుడైనా సరే మినిమల్ ఇన్వేజివ్ న్యూరో సర్జరీ అనేది పేషెంట్ ఫ్రెండ్లీ, ప్రిసిషన్ ఎక్కువ ఉంటుంది, సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, సో యాక్యురసీ ఎక్కువ ఉంటుంది, సో కాంప్లికేషన్స్ అనేవి తక్కువ ఉంటాయి. ట్రెడిషనల్ సర్జరీ అంటే నువ్వు మొత్తం ఓపెన్ చేస్తావు కాబట్టి నీకు తెలియకుండానే ఎక్కువ డ్యామేజ్ జరిగిపోతుంది. ఇక్కడ అనేది ప్రిసైజ్డ్గా ఎక్కడ టార్గెట్ ఉందో నువ్వు అక్కడికే వెళ్తావు కాబట్టి నీకు తక్కువ ఉంటుంది. చిన్నపిల్లల్లో ఇప్పుడు మామూలుగా హైడ్రోసెఫలస్ అని వస్తుంది. అంటే ఏంటంటే బ్రెయిన్లో నీరు చేరిపోవటం. సో బ్రెయిన్లో నీరు చేరిపోవటానికి రకరకాల పద్ధతులు ఉంటాయి. ఏది ఒకటి ఇక్కడ నుంచి షంట్ ఇక్కడికి వేస్తారు పొట్టలోకి, అది బాగా పాత సర్జరీ అనమాట. దాన్నే ఎండోస్కోప్ తోటి మినిమల్ ఇన్వాజివ్గా ఎలా చేస్తామంటే ఇలా లోపలికి వెంట్రుకల్లోకి వెళ్ళి ఇందాక చూపించిన ఏదైతే ట్యూమర్ ఉందో దాన్ని దాటి లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా 2 బంతుల్లాగా కనిపిస్తాయి. వాటిని మ్యామలరీ బాడీస్ అంటారు. అంటే మన మెమరీని వాటిలో నిక్షిప్తం చేసుకుంటాయి అనమాట. అది హైపోథాలమస్. దానికి ముందు చిన్న మెంబ్రేన్ ఉంటుంది. ఆ మెంబ్రేన్కి బెజ్జం పెడితే ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రికులాస్టమీ అంటాం. ఇప్పుడు కూడా ఇంకా ఇక్కడ చేయడం అనమాట. ఇది 1990s వచ్చింది. అంటే అంత బ్యాక్ స్టేజ్ లో ఉన్నాం. సో ఈ ప్రొసీజర్ సింపుల్ ప్రొసీజర్ అనమాట. సో ఎప్పుడైనా సడన్ గా ఎమర్జెన్సీ బ్రెయిన్ సర్జరీస్ అవసరం వస్తాయి, లైక్ హెమరేజెస్ అప్పుడు కానీ అన్యూమర్స్ అప్పుడు కానీ, అప్పుడు కూడా ఇలాంటి సర్జరీస్ మినిమల్లీ ఇన్వేసివ్. సో దీంట్లో బ్రెయిన్ లో బ్లీడ్ అయింది, ఈ పేషెంట్ నా దగ్గరికి వచ్చాడు. ప్రస్తుతానికి బ్రెయిన్ ఏం జరుగుతుంది అంటే బ్రెయిన్ లో బ్లీడ్ అవ్వగానే దాని చుట్టుపక్కల ఉన్న వైట్ ఫైబర్స్ అన్ని దెబ్బతింటాయి, అంటే ఆ వైర్లు అన్ని దెబ్బతింటాయి. ఆ వైర్లు ప్రైమరీ డ్యామేజ్ అనమాట. అది ఆ ప్రైమరీ డ్యామేజ్ నుంచి సెకండరీ డ్యామేజ్ని తప్పించుకోవడం కోసం ఈ బ్లడ్ను మనం తీయాలి. దానికి ఇందాక చెప్పాను, బ్రెయిన్ పాత్ ఫస్ట్ టైం ఇండియాలో మనమే ప్రవేశపెట్టాము. సో ఈ బ్రెయిన్ పాత్ని మనం పెడతాం అనమాట. బ్రెయిన్ పాత్ పెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత బ్లడ్ గ్రాడ్యువల్గా తీసేస్తాం. ఓకే, సో బ్లడ్ గ్రాడ్యువల్గా తీసేస్తే ఏమవుతుంది, ఇదంతా వెళ్ళిపోతుంది. ఆ బ్లడ్ పోతే దాని సెకండరీ ఎఫెక్ట్స్ అంటే బ్లడ్ రావటం మూలంగా దాని చుట్టూ వాపు రావటం మూలంగా దానివల్ల స్వెల్లింగ్ వచ్చి దాని చుట్టూ
మళ్ళీ అనాక్సిక్ ఇంజరీ అంటే ఆక్సిజన్ అందక చనిపోయే ఈ సెకండరీ సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటిని మనం వెంటనే తీసేయగలుగుతాం. పేషెంట్ కనుక 8 hours లోపల కనుక వచ్చి ఈ సర్జరీ కనుక చేయించుకుంటే జనరల్గా 90% వాళ్ళు లేచి నడుస్తారు. ప్రైమరీ ఇంజరీ కనుక డైరెక్ట్గా దాంట్లో కనుక జరగకపోతే. అదే ఇది కూడా ఫస్ట్ ఓన్లీ నా హాస్పిటల్లో మాత్రమే ఉంటుంది ఇది. అండ్ దెన్ ఇంకొకటి మనం యాజ్ యూజువల్గా మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ అంటే ఏమో చెప్పుకోవాల్సింది తొడలోంచి పైకి వచ్చి ఏదైనా పక్షవాతం వచ్చింది అంటే ఇందాక మనం హెమరేజిక్ ఇన్ఫాక్ట్ హెమరేజిక్ స్ట్రోక్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇస్కెమిక్ స్ట్రోక్. దాంట్లో ఏమవుతుందంటే ఇలా రక్తనాళం ఆగిపోద్ది అనమాట. సో ఈ రక్తనాళం నుంచి రక్తం ఆగిపోతే దాన్ని మనం ఏం చేస్తాం, థ్రాంబెక్టమీ చేసి అంటే ఆ క్లాట్లోంచి థ్రాంబస్ని తీసి ఆ రక్తనాళం మొత్తాన్ని ఓపెన్ చేస్తాం అనమాట. దాన్ని ఇది కూడా మినిమల్ ఇన్వాజివ్ న్యూరోసర్జరీ. దిస్ ఈజ్ కాల్డ్ ఎండోవాస్కులర్ న్యూరోసర్జరీ. ఇక్కడ దాకా క్లాట్ ఉంది, ఆ క్లాట్ని తీసాము, తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్ళాము, బెలూన్ వేసి డైలేట్ చేసాము, దాని తర్వాత స్టెంట్ వేసాము, స్టెంట్ రివర్ లోపలికి పంపించాము. సో ఈ స్టెంట్ రివర్ వేయంలోనే ఇది ఓపెన్ అయిపోయింది, రక్తనాళం అంతా ఫుల్గా ఓపెన్ అవుతుంది. దాని తర్వాత రక్తనాళం ఓపెన్ అయిన తర్వాత పూర్తిగా ఇలా వచ్చేసింది. అంటే దీని అర్థం ఏంటి, మనం క్లాట్ తీసేసాము, ఈ రక్తనాళం ఓపెన్ అయిపోయింది. ఇది 6 గంటల లోపల జరిగితే 80% ఆఫ్ ద పేషెంట్స్ బాగుంటారు. 24 గంటల లోపల జరిగితే 60% పేషెంట్స్ బాగుంటారు. అంటే టైమ్ ఈజ్ బ్రెయిన్. సో ఇవన్నీ కూడా మినిమల్ ఇన్వాజివ్ న్యూరోసర్జరీలో పార్ట్స్ అనమాట. అలాగే స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ఇంకొకటి, అది కూడా మినిమల్ ఇన్వాజివ్ న్యూరోసర్జరీలో పార్ట్ అనమాట. ట్యూమర్స్ మీద కానీ, లేకపోతే ఇందాక మనం మాట్లాడుకున్న ట్రైజెమినల్ న్యూరాలజీ ఆ పెయిన్ కోసం కానీ, లేకపోతే వీటన్నిటికీ ఎపిలెప్సీకి కానీ, దీని అన్నిటికి కూడా రేడియేషన్ డైరెక్ట్గా యూజ్ చేసి దాంట్లో స్పెషల్గా కోర్సు అంటే నేను స్పెసిఫిక్గా ఫెలోషిప్ చేశాను కాబట్టి అవన్నీ మనం చేసుకోవచ్చు. సో వన్స్ ఈ సర్జరీ అయిపోయాక అంటే ఆ పేషెంట్ నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి అంటే ఎంత టైం పడుతుంది అంటారు? నా పేషెంట్స్ అయితే అమ్మా బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్ అందరూ నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేయగలిగిపోతారు. మామూలుగా అయితే 7 to 10 days పడుతుంది. ఇక్కడ అడ్వాన్స్మెంట్స్ టెక్నాలజీ వెంటనే వెళ్ళిపోతారు. ప్రిసైజెస్ వల్ల కరెక్ట్. ఓకే, డిస్కెక్టమీ సర్జరీస్ చేస్తాం. అవి ఎండోస్కోప్లో ఎలా చేస్తాం, ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ. దీన్ని ఎలా చేస్తామంటే అమ్మా ఇది 2 పద్ధతుల్లో చేయొచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇది ఇక్కడ మనకి డిస్క్ ఉంది, ఇది నరాన్ని నొక్కుతుంది. సో ఇది క్లియర్గా తెలిసిపోతుంది. దాన్ని ఎలా చేస్తాము అంటే ఇక్కడ ఇది మూసుకుపోయింది అంటాం అనమాట. ఈ డిస్క్ ఇక్కడ మూసేసింది. సో దీన్ని L4-5 డిస్కెక్టమీ అంటాం. సో మనం పక్క నుంచి రావచ్చు లేదా మధ్యలోంచి రావచ్చు. జనరల్గా ఏది బెటర్ అనిపిస్తే దాని పెథాలజీని బట్టి, పెథాలజీ పక్కకు ఉందనుకోండి అప్పుడు ఎండోస్కోప్ పక్క నుంచి ఎట్టు వస్తాం అనమాట. ముందు నీడిల్ పెడతాము, ముందు నీడిల్ పెట్టి తర్వాత నీడిల్ నుంచి గైడ్ వైర్ పెడతాము. ఈ గైడ్ వైర్ పెట్టిన తర్వాత దాంట్లో డైలేటర్ పెడతాము. అది కరెక్ట్గా ఎక్కడుందో చూసుకుంటాము. చూసుకొని దాని తర్వాత షీత్ని లోపలికి కొడతాం అనమాట. వన్స్ షీత్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంటే డైరెక్ట్గా వెళ్ళి ఇంకా డిస్క్ని తీసేస్తాం అనమాట. ఒకసారి డిస్క్ని తీసిన తర్వాత దాని పక్కన నెర్వ్ రూట్ ఉంటుంది. ఆ నెర్వ్ రూట్ మొత్తాన్ని డిస్కనెక్ట్ చేసి అంటే నెర్వ్ రూట్ మొత్తాన్ని ఏమంటారు దాన్ని డీకంప్రెస్ చేస్తాం అనమాట. డీకంప్రెస్ చేసి మధ్య మధ్యలో మనం స్పైన్ సూట్లో ఎక్కడున్నాము, ఎగ్జాక్ట్గా ఎలా ఉన్నాము, ఎక్కడున్నాము అనేది మొత్తం చూసుకుంటూ ఉంటాం అనమాట. అదే అవసరమైతే ఇంకొంచెం బోన్ ఏదన్నా ఉంటే బోన్ డ్రిల్ చేయటం. ఇప్పుడు ఇక్కడ చూసాం అనుకోండి, చూసారా నెర్వ్ రూట్ ఎంత నీట్గా పల్సేట్ అవుతా ఉందో, అలా పల్సేట్ అవుతా ఉంది అని అంటే సర్జరీ బాగైందని దాని అర్థం అనమాట. అదే సో ఇలా చేయొచ్చు. లేదా కొంతమందికి ఇప్పుడు ఇంకా కింద ఉందనుకోండి డిస్క్, అంటే L5S1లో ఉంది. ఈ ఏరియాలో ఏమవుతుందంటే మనం పక్క నుంచి రావడానికి కుదరదు. సో ఇక్కడ మనకి ఈ పెద్ద హిప్ బోన్ ఇక్కడ మీకు తగులుతుంది కదా, ఈ బోన్ అడ్డం వస్తుంది. అందుకని చెప్పి సెంటర్లోంచి వెళ్తాం అనమాట. దీన్ని L5S1 ఇంటర్లామినార్ డిస్కెక్టమీ అంటాం అనమాట. సో అంటే పెథాలజీని బట్టి ఎలా కావాలంటే అలా అనమాట. ముందు గీతలు గీసుకుంటాము ఎగ్జాక్ట్గా. ఇది ఇంటర్లామినార్ విండో అనమాట, దాంట్లో చూసుకున్నాము. దాని తర్వాత ఎగ్జాక్ట్గా పెడికిల్ లైన్ ఎక్కడో గీసుకున్నాము. దాని తర్వాత నీడిల్ లోపల పెట్టాము. తర్వాత అవసరమైనంత వరకు కట్ చేసుకున్నాము. దాని తర్వాత దీన్ని మామూలుగా ఎక్కడైతే మనకు అవసరమో ఆ పాయింట్కి వెళ్తాం అనమాట. ఫ్యాసెట్ లామినార్ జంక్షన్కి వెళ్తాము. అక్కడ ఉన్న ఫ్యాట్ తీసేస్తాము. తర్వాత
ఈ తెల్లదంతా ఏంటంటే లెగమెంటమ్ ఫ్లావం అనమాట. మామూలుగా మనకి లెగమెంట్స్, నార్మల్ లెగమెంట్స్ ఉంటాయి. ఆ లెగమెంట్ని తీసిన తర్వాత లోపలికి వెళ్తే మనకి డిస్క్ కనిపిస్తుంది. సో ఆ డిస్క్ని తీసేసాం అనమాట. ఇది బయటికి ఇట్లా డిస్క్ వస్తుంది. ఎంతైతే లూజ్ ఫ్రాగ్మెంట్ ఉంటుందో అంతే తీస్తాం. తర్వాత నర్వ్ ఇలా నీట్గా కొట్టుకుంటా నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఈ ప్రొసీజర్ అంతా 45 minutes అయిపోతుంది. చూసారా ఎంత చిన్న ఇన్సిజన్, ఒక సింగిల్ ఇన్సిజన్ తోటి అయిపోతుంది అనమాట సర్జరీ మొత్తం. సో ఈ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ లో కూడా ఏదైనా రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది? మనం చెప్పుకున్నట్టు ఓపెన్ సర్జరీలో అయితే 20 to 30% ఉంటే మినిమల్ ఇన్వేజివ్లో 2 to 3% ఉంటుంది. రిస్క్స్ ఆర్ కామన్ అమ్మ. రిస్క్ లేకుండా అంటే నేను 98% ష్యూరిటీ చెప్పగలుగుతాను కానీ 100% ష్యూరిటీ నేను చెప్పలేను. ఓకే, ఎందుకంటే రకరకాలన్నమాట. సో ఇన్ఫెక్షన్ రావచ్చు, కాకపోతే ఏంటంటే కంటిన్యూస్గా ఎండోస్కోప్ నీళ్ళు వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్ తక్కువ వస్తుంది. ఇన్సిజన్ చిన్నగా ఉంటుంది, సో ఇన్సిజన్ wound ఇన్ఫెక్షన్ రావడానికి తక్కువ ఉంటుంది, బ్లీడింగ్ తక్కువ వెళ్ళిద్ది, లేకపోతే అక్కడ హిమటోమా ఫామ్ అవడానికి ఛాన్సెస్ తక్కువ అవుతాయి. మనం ఏదైతే వాడుకుంటామో అది మాత్రమే ఉంటుంది అనమాట. తర్వాత కాలు చెయ్యి పడటం అనేది మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్లో చాలా చాలా రేర్, ఎందుకంటే మనం ఆ ఏరియాలు చూడడం. ఇంకోటి టెక్నాలజీ ప్రిసైజ్గా వాడతాం. సో ఈ మినిమలీ ఇన్వేజివ్ సర్జరీస్లో న్యూరో మానిటరింగ్ ఎలా యూజ్ చేస్తాను? న్యూరో మానిటరింగ్ అనేదమ్మా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సర్జరీస్ అన్నిట్లోనూ. అంటే నేను ఇక్కడ రకరకాలుగా చూపించడానికి ప్రయత్నిస్తాను. సో ఫస్ట్ స్పైన్లో కనుక చూసుకుంటే ఇతనికి స్పైన్ సర్జరీ అనేది L2-3 L4-5 రెండు బ్లాక్ అయి ఉన్నాయి. సో వచ్చాము సర్జరీకి. సో సర్జరీకి తీసుకొచ్చిన తర్వాత ఇది న్యూరో మానిటరింగ్ పెట్టుకునే విధానం అనమాట. తలలో 7-8 లీడ్స్ పెడతాం కరెంట్ ఇవి. తర్వాత బాడీ మొత్తం వైర్లు ఉంటాయి అనమాట, ఎక్కడికక్కడే కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అనమాట. ప్రతి మజిల్స్లోనూ పెట్టుకుంటాం. తర్వాత ఎనస్థీషియాని మనకు ఆప్టిమైజ్ చేసుకుంటాం. తర్వాత మొదటిసారి పడుకోబెట్టక ముందు ఒకసారి మనం చెక్ చేసుకుంటాం కరెంట్ ఎలా వెళ్తుంది అనేది. తర్వాత స్పర్శ ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటాం. తర్వాత మనం ఇలా గైడ్ వైర్స్ అన్నీ వేసుకుంటాం అనమాట. వన్స్ గైడ్ వైర్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ కరెంట్స్ అన్నీ చూసుకుంటాం. తర్వాత గ్రాడ్యువల్గా ఈ డైలేటర్స్ అన్నీ పెట్టుకుంటాం. ఈ డైలేటర్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత దాంట్లోంచి ఎండోస్కోపా లేకపోతే మైక్రోస్కోపా అనేది సర్జరీ చేస్తాం. తర్వాత స్క్రూస్ అన్నీ వరుసన వేసుకుంటాం. ఈ స్క్రూస్ కరెక్ట్గా పనిచేస్తున్నాయి, ఈ స్క్రూస్ నేను ఎక్కడ నర్వ్ను బ్రీచ్ అవ్వలేదని ఎలా చెప్పగలుగుతాను అంటే జస్ట్ సింపుల్. ఇది ఈ నర్వ్ని వెళ్ళి ఇక్కడ దీనికి పెడుతున్నాం అనమాట కరెంటు. 30 mA కరెంటు అంటే దాని దగ్గరలో ఎక్కడైనా సరే నర్వ్ కనుక టచ్ అయితే అది వెంటనే నాకు కరెంటు అబ్నార్మల్ కరెంట్ని ఇస్తుంది అనమాట. సో అలా అబ్నార్మల్ కరెంట్ లేకుండా చూసుకుంటాం అనమాట. సో అలా అబ్నార్మల్ కరెంట్ వచ్చింది అంటే ఆ స్క్రూ కరెక్ట్ ప్లేస్లో లేదు, ఇలా ఫ్లాట్గా లైన్స్ రావాలన్నమాట. ఇలా ఫ్లాట్గా లైన్ వస్తే స్క్రూ కరెక్ట్ పొజిషన్లో ఉన్నట్టు. తర్వాత MEP చూసుకుంటాం, అంటే మనం పైనుంచి బ్రెయిన్ నుంచి కింద దాకా అంతా కరెంట్లన్నీ కరెక్ట్గా వెళ్తున్నాయా లేదా అనేది. అంతా బాగానే ఉంది. సో అంతా బాగానే ఉంటే ఇంకా దాని గురించి మనం ఆలోచించాం అనమాట. దాని తర్వాత రాడ్ పెట్టేస్తాము. సో ఇదే ప్రొసీజర్ని మనం ఇప్పుడు 10 స్క్రూలు చిన్న బెజ్జంలోంచి సర్జరీ చేసాం. ఓకే, చిన్న చిన్న బెజ్జాల్లోంచి సర్జరీ చేసాము. సో ఇక్కడి నుంచి ఇది మొత్తం తీసేసాం, ఇక్కడి నుంచి ఇది మొత్తం తీసేసాం, ఈ 10 స్క్రూలు వేసేసాము. సో పేషెంట్ పొద్దున్నే ఎలా ఉంటాడు అంటే ఇది వచ్చేటప్పుడు ఇతను వంగిపోయి నడుచుకుంటూ వచ్చాడు. ఓకే, లేచిన తర్వాత పొద్దున్న రాత్రి 9 గంటలకి ఏమో సర్జరీ అయిపోతే పొద్దున్న 5 గంటలకు 6 గంటలకు మా వాళ్ళు వీడియో తీస్తారు. సో ఎలా ఉంటుంది ఎలా ఉంది అనేది. ఇప్పుడు ఈ అబ్బాయి నార్మల్గా నడుస్తున్నాడు. ఇది అంత 10 స్క్రూలు వేసిన పేషెంట్ 5 గంటలు 6 గంటలు లేచి నడుస్తారు. IONM ఇలా ఉపయోగపడిద్ది. ఇంకొకటి IONM అనేది చేతులు కాళ్ళు పడకుండా ఎలా ఉపయోగపడిద్ది అనేది. సో బ్రెయిన్ సర్జరీ చేస్తున్నాం, బ్రెయిన్ సర్జరీలో IONM ఎలా ఉపయోగపడిద్ది అనేది. సో ఇలా బ్లూ కలర్ ఫైబర్స్ అన్ని నేను ఇంతకుముందే చెప్పినట్టుగా బ్లూ కలర్ ఫైబర్స్ అన్ని మన కాళ్ళు చేతులు పనికి వచ్చాయి. వీళ్ళకి కూడా ఇలాగే కరెంట్ పెట్టుకుంటాం, మొత్తం అంతా బాడీ మొత్తం కరెంట్ పెట్టుకుంటాం అనమాట అంతా. తర్వాత పైన పెట్టుకుంటాము. ఈ పైన వాటిని స్టిమ్యులేట్ చేస్తే కింద కాళ్ళల్లో ఎక్కడున్నా మొత్తం మజిల్స్ అన్నీ స్టిమ్యులేట్ అవుతాయి. సో ఈ మజిల్స్ అన్నీ మొదట స్టిమ్యులేట్ అయిన ఎలా ఉన్నాయో చివరిదాకా అలాగే ఉంచితే మనం ఏం డ్యామేజ్ చేయనట్టే. అలా ఉంచటమే ఇంపార్టెంట్ అనమాట. అదే ఇంట్రాపరేటివ్ న్యూరో మానిటరింగ్ అనమాట. ఏం చేస్తున్నాం, ఇక్కడ నేను స్టిమ్యులేట్ చేస్తూ ఉన్నాను ఈ పుల్లతోటి. ఓకే, ఈ పుల్లతోటి స్టిమ్యులేట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడికి వచ్చేసి ఈ మజిల్స్ స్టిమ్యులేట్ అవుతుంది, టంగ్ మజిల్ స్టిమ్యులేట్ అవుతుంది. అంటే అప్పుడు నేను చేయాల్సింది ఏంటి, ఆ టంగ్ మజిల్ని పోకుండా ఉండటం కోసం ఆ ఏరియాని కాపాడుకోవాలి. సో
ఆ ఏరియా మొత్తాన్ని వదిలిపెడతాను అనమాట. సో ఇంకొంతసేపటికి చాలా దూరం వెళ్ళాం సర్జరీలో. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్యూమర్ ఉంది. ఇది నాకు క్లియర్‌గా తెలుస్తుంది ఇది ట్యూమర్ అని. కానీ నేను దాన్ని తీయలేను. ఎందుకు అంటే దాన్ని కదిలిస్తే ఇక్కడున్న మజిల్స్ అన్నీ యాక్టివేట్ అయినాయి. కాళ్ళలో, చేతుల్లో. ఎడమ పక్క మొత్తం యాక్టివేట్ అయిపోయినాయి. అంటే దాని అర్థం ఆ ట్యూమర్‌లో మంచి టిష్యూ ఏదో ఉంది. సో అది తీసేస్తే కాలు చేయి పడిపోద్ది. సో ఏం చేయకూడదు? మనం దాన్ని టచ్ చేయకూడదు. సో ఇవన్నీ ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ యొక్క మెయిన్ యూజెస్ అనమాట. అంటే ఏంటంటే ఎంత సేఫ్గా సర్జరీ చేయగలుగుతాం. సేఫ్టీ ఈజ్ ఫార్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఈ మూలంగా ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మేబీ నేను ఈ జనరేషన్లో సరిపోనేమో, అంటే ఎందుకంటే 20 years ముందు వచ్చాం కాబట్టి ఈ ఫీల్డ్లోకి 20 years అడ్వాన్స్ ఉన్నాం. సో జనాలకు అందుకే అర్థం కాదు. ఎందుకంటే ఈ టెక్నాలజీ మినిమల్ ఇన్వేజివ్ న్యూరో సర్జరీ ఇలా చేయటం మూలంగా ఏం జరిగిద్ది అని అంటే టెక్నాలజీ ఎక్కువ వాడుకోవాలి. టెక్నాలజీ ఎక్కువ వాడినప్పుడు ఇప్పుడు న్యూరో నావిగేషన్ వాడితే 90,000 బిల్ అవుద్ది. ఏది నాకు డైరెక్ట్ అయ్యే ఖర్చు ఇది. ఓకే, న్యూరో మానిటరింగ్ వాడితే డైరెక్ట్ 60,000 65,000 ఎంత బిల్ వస్తుంది. ఇప్పుడు ఇందాక జస్ట్ పెడికిల్ స్టిమ్యులేట్ చేయడానికి ఒక వాడాం, అది 1,03,000 రూపాయలు. ఓకే, ఇప్పుడు నీకు ఇందాక జస్ట్ బ్రెయిన్ మీద పుల్ల ఒకటి వాడి చూపించాం, అది 27,000 రూపాయలు. సో ఇవన్నీ ఒక పేషెంట్కే వాడగలం, మళ్ళీ రెండో పేషెంట్కి వాడటానికి ఉండదు. సో ఇవన్నీ ఈ టెక్నాలజీ ఇదంతా కలుస్తుంది అనమాట. అంటే వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే 3 లక్షలు తీసుకున్నాడు, బయట 1,50,000 2 లక్షలుగా చేస్తున్నారు. అంటే ఇది మనీ మైండెడ్ హాస్పిటల్. ఇది మనీ మైండెడ్ హాస్పిటల్ కాదు. మీకు ఒక 20 సంవత్సరాల తర్వాత వచ్చిన హాస్పిటల్ మీరు క్రూడ్ పద్ధతుల్లో, అంటే ఇప్పుడు ఒక యాపిల్ని తీసుకొని ఒక చిన్న రేగ్గాయతో పోల్చడం అనమాట. అంటే రేగ్గాయ అనేది ఆకలి తీరదు, కరెక్ట్గా ఉండదు, ఉండేదంతా దాంట్లో ఇత్తనం లోపల అంత ఉంటుంది. యాపిల్ అనేది ఆకలి తీర్చిద్ది ప్లస్ హెల్త్ని కాపాడుద్ది. ఈ రెండు కంపారబుల్ కాదు. అసలు కంపేర్ చేయకూడని వాటిని రెండింటి కంపేర్ చేస్తే వేరుగా ఉంటుంది. అదే. సో దీస్ ఆర్, వన్ ఈజ్ కాస్ట్ ఎఫెక్టివ్. మీరు కాలు చేయి మంచంలో పడితే మీరు 20 సంవత్సరాల ముందే పోద్ది, ముందు చచ్చిపోతారు. 2 మీకు చేసేవాళ్ళు పాడైపోతారు. సో ఆరోగ్యానికి దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఆరోగ్యశ్రీకి హబ్ అనమాట. ఎంత అంటే ఆరోగ్యశ్రీలో ఈ ట్యూమర్ తీసేయడానికి, ఇప్పుడు నేను చూపించిన ట్యూమర్ తీసేయడానికి 50,000 ఇస్తారు. సో క్వాలిటీ, ఇంకా పేషెంట్స్ దాన్ని దాటి బయటికి వెళ్ళరు. ఆరోగ్యశ్రీలో ఫ్రీగా అయిపోతుంది అనుకుంటారు, కానీ ఏం జరుగుతుంది తర్వాత, అక్కడ తీస్తున్నారా ట్యూమరు, తీయట్లేదా, లేకపోతే ఒక ముక్క తీస్తున్నారా, ఒక ముక్క తీసేసి వదిలేస్తున్నారా, ఏమీ లేకుండా పోతుంది అనమాట. సో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఇంతగానం చేస్తేనే మనకు అంత బెటర్ ఎఫెక్టివ్ అవుట్కమ్స్ అయితే వస్తాయి అంటారు. ఓకే, సో పోస్ట్ ఆపరేటివ్ బెనిఫిట్స్ ఏముంటాయి దీంట్లో? పోస్ట్ ఆపరేటివ్ అంటే ఇందాక చెప్పిన అడ్వాంటేజెస్ అన్నీ అనమాట. అంటే ఫాస్ట్గా మీరు ఇంటికి వెళ్ళిపోతారు, ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి, ఫాస్ట్గా వర్క్లోకి వెళ్ళిపోతారు. మామూలుగా అయితే స్పైన్ సర్జరీ చేసిన తర్వాత 3 నెలలుగా ఏమో నడుస్తారు, అంటే కరెక్ట్గా. ఈ 15వ రోజు, అంటే మొదటి రోజే నడుస్తారు, ఇప్పుడు నేను నీకు చూపించాను. తర్వాత 15వ రోజు నీట్గా తనందరూ తనే వస్తాడు, కుట్లపు తీర్చుకుంటారు, వెళ్ళిపోతాడు. ఓకే, ఒక 3 వారాల్లోనేమో వర్క్కి వెళ్ళిపోతాడు, సాఫ్ట్వేర్ జాబ్ కానీ ఇట్లాంటివి అయితే. స్టెర్నోస్ వర్క్స్ అయితే 3 monthsలో వెళ్ళిపోతారు. అంత బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి. ఓకే, అంటే ఆల్రెడీ ఒక సర్జరీ అండర్గో అయ్యాక మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీకి ప్రొసీజర్ చేస్తే సేఫ్. ఇంకా ఒక ఓపెన్ సర్జరీ అయిన తర్వాత దాన్ని రెండోసారి ఓపెన్ సర్జరీ చేస్తే కాంప్లికేషన్స్ ఇంతకుముందు 20% వచ్చాయి, ఇప్పుడు 30% అవుతాయి, లేదా 40% అవుతాయి. ఈ ఎండోస్కోపిక్ కానీ లేకపోతే ఈ సర్జరీస్ అనేవి వెరీ 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 సేఫ్. సెకండ్ టైం చేయించుకుంటే మినిమల్ ఇన్వేజివే చేయించుకోవాలి, ఇంకా బెటర్ అవుట్కమ్స్ వస్తాయి. ఓకే, సో అకార్డింగ్ టు యూ, అంటే ఇంత ఎక్స్పర్టైజ్ ఉంది మీకు దీంట్లో, ఫ్యూచర్ ఆఫ్ ఈ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ఎలా ఉండబోతుంది అంటారు? మీరు ఆల్రెడీ ల్యాప్రాటమీ చూసారు, ల్యాప్రోస్కోపీ చూసారు. సో 1990లో 2000 సంవత్సరంలో అంతా ల్యాప్రాటమీయే. నిలువుగా ఒక స్కార్ ఉంటుంది, ఇంతలా పొడుగును పొట్ట మీద కోసి. ఇప్పుడు ల్యాప్రోస్కోపీ మాత్రమే చేస్తున్నారు. ఎక్కడో ఒక 3%, 2%, 4% ల్యాప్రాటమీ. ఏది పెద్ద పెద్ద ప్యాంక్రియాటిక్ పుల్స్ ప్రొసీజర్స్ అలాంటి వాటికి మాత్రమే చేస్తారు. అలాగే రాబోయే 20 సంవత్సరాల్లో అంతా మినిమల్ ఇన్వేజివే అవుద్ది. ఓకే, అంటే మనం
20 సంవత్సరాల ముందు అడ్వాన్స్డ్గా ఉంటామా, అంటే ఎక్కడో అమెరికాలో జరిగే సర్జరీస్ ఇక్కడికి తీసుకురావటము, ఈ ఈ సేమ్ సర్జరీస్ ఎక్కడా కూడా ఎవరు కూడా, ఈవెన్ హైదరాబాద్లో కూడా పేరున్న వాళ్ళు ఎవరు కూడా ప్రాక్టీస్ చేయట్లేదు. సో బాగా పేరున్న వాళ్ళు ఎవరు ప్రాక్టీస్ చేయట్లేదు. ఓకే. సో లాస్ట్లీ ఎవరైతే ఈ మినిమలీ ఇన్వేజివ్ సర్జరీస్ చేయాలనుకుంటున్నారో, చేయించుకోవాలి అనుకుంటారో వాళ్ళ లవ్డ్ వన్స్ కానీ ఎవరికైనా, సో మీ అడ్వైస్ ఏముంటుంది? మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అనేది గోల్డ్ స్టాండర్డ్. దాంట్లో చేయించుకుంటే మీరు ఫాస్ట్గా రికవరీ అవుతారు, ఫాస్ట్గా ఇంటికి వెళ్తారు, ఫాస్ట్గా హాస్పిటల్ ఉంటాయి. మీ కాళ్ళు చేతులు పడిపోవటం అనే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ పడిపోతుందన్నా కూడా ముందే మాకు తెలిసిద్ది. సో తెలిసిన వెంటనే రియాక్షన్ వస్తుంది, దానికి తగ్గట్టుగా రెమెడీ ఉంటుంది. సో ఆల్ ద టెక్నాలజీని మనం యూస్ చేసుకుంటే మీకు అప్ఫ్రంట్గా మీకు డబ్బులు ఎక్కువ కనిపించవచ్చు, కానీ బట్ బెటర్ ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ షేరింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. సో చూసారు కదా, ఇలా మినిమలీ ఇన్వెసివ్ సర్జరీస్ అనేది ఎంతో, అంటే లైక్ ఎన్నో కాంప్లికేటెడ్ థింగ్స్కి కూడా, న్యూరో సర్జన్స్కి కానీ, బ్రెయిన్ ట్యూమర్స్కి కానీ, స్పైన్ ట్యూమర్స్కి కానీ యూస్ చేయొచ్చు. కానీ అన్నిటికన్నా ముఖ్యం ఈ మినిమలీ ఇన్వెసివ్ సర్జరీ ఎప్పుడైతే మనం యూస్ చేస్తామో దానికి అంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్న హాస్పిటల్ని సంప్రదించడం కూడా అంతే ముఖ్యము. అలాంటిది అందులో ద నెంబర్ 1 డాక్టర్ రావ్స్ అని చెప్పొచ్చు. ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ. తలనొప్పి, నరాల బలహీనత, మూర్ఛ వ్యాధి, పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ ట్యూమర్స్, మెడ, వెన్నెముక సమస్యలు, పక్షవాత సమస్యలకు పరిపూర్ణ వైద్యం. మన దేశంలో ఎక్కడా లేని ఆపరేషన్ థియేటర్, అమెరికాలో జరిగే వైద్యం ఇప్పుడు గుంటూరులో. చిన్న కోత ఆపరేషన్ల ద్వారా కేవలం 2 రోజుల్లోనే డిశ్చార్జ్. డాక్టర్ రావ్స్ న్యూరో హాస్పిటల్, గుంటూరు. సంప్రదించండి 9010056444, 9010057444.